వెల్కమ్ టు పిడి టీవీ. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఖర్చుల గురించి అయితే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. తెలంగాణలో అంబేద్కర్ యొక్క విగ్రహంతో పోలిక తీసుకొస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహానికి, అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి తేడాలు వివరించడానికి, అలాగే ఖర్చుల గురించి మనతో పాటు వాస్తవాలు చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ అయినటువంటి సౌమ్య గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. నిజంగా నిన్న విజయవాడ ప్రాంతంలో ఒక చైతన్యవాడగా మరి నిజంగా అంత అట్టహాసంగా ప్రతి దళితుడు, ప్రతి బహుజనులు, ప్రతి అన్ని వర్గాల ప్రజలు ఎంత గౌరవంగా ఆ విగ్రహావిష్కరణలో పాల్గొని తమ ఆనందాన్ని, తమ సంతోషాన్ని పంచుకున్న టైంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయకపోయినా ఇంత దౌర్భాగ్యంగా విమర్శిస్తున్నారంటే ప్రతిదానికి రాజకీయంగా మరి ఈవెన్ అంబేద్కర్ గారిని కూడా మరి లాగుతున్నారంటే చాలా నీచమైన చర్యగా ఇది పరిగణించాల్సి వస్తుంది. అట్లాగే మరి కేసీఆర్ గారి గురించి 125 కోట్లు పెట్టి మరి తెలంగాణ అంబేద్కర్ భవన్ అంటున్నారు, ఇక్కడ 400 కోట్లని విమర్శిస్తున్నారు. అసలు మీరు తాత్కాలిక భవనాల కింద కట్టిన అసెంబ్లీయే కానీ, మరి హైకోర్టే కానీ, లేదా సచివాలయే కానీ నిజంగా టెంపరీ బిల్డింగ్స్కే మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? అర్థం పర్థం లేని ఒక కృష్ణ వారధి దగ్గర ఒక పెద్ద చెక్క బొమ్మ ఒకటి పెట్టారు. ఆ బిళ్ళేంటో ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అర్థం కాదు. ఎస్పెషల్లీ విజయవాడలో ఉన్న ప్రజలకి అసలు ఆ వారధి దగ్గర ఉన్న ఆ చెక్క బిళ్ళ ఏంటో అనేది కూడా ఇప్పటికీ అర్థం కాదు. దాని యొక్క మీనింగ్ ఏంటో కూడా అర్థం కాదు. అటువంటి అర్థం పర్థం లేని కట్టడాలు మీరు ఎన్ని కట్టారు? ఎంత ప్రజాధనాన్ని మరి లెక్కాపత్రం లేకుండా తాత్కాలిక భవనాల కోసం ఖర్చు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన చేసిన మంచితనం గురించి మాట్లాడే పెద్ద మనసు మీకు లేదని ఈ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. కూడా మీరు నిజంగా మీ రాజకీయం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఒక విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆత్మగౌరవంగా, దళితుల ఆత్మగౌరవంగా నిలబెట్టిన ఆ విగ్రహానికి మీ వంతుగా మీ పార్టీ నాయకులకు మరి విశిష్ట అతిథుల్లో లిస్టులో కూడా మరి కృష్ణా జిల్లాలో ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ఇన్విటేషన్ ఇచ్చినా కూడా మరి మీరు రాకపోవటం అనేది మరి నేటి సమాజంలో అంటరానితనానికి మరో రూపం అనేది ఏదైతే ముఖ్యమంత్రి వారు చెప్పారో అది దానికి నిదర్శనమే నిన్న జరిగిన మరి ప్రోగ్రామ్ కూడా మీ పార్టీ తరఫున అఫీషియల్ ఇన్విటేషన్ ఉన్నా కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా మరి రాకపోవడం అనేది నిజంగా ఇదొక అంటరానితనం. ఈ రాష్ట్రంలో ఇదొక అంటరానితనం. అట్లాగే నిజంగా మరి ఏదైతే చిత్తూరు జిల్లాలో మీ పార్టీ నాయకుడు మరి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి, అతని ప్రధాన అనుచరుడు ఒక మహిళ భూమిని, ఒక దళిత జాతి మహిళ భూమిని విలువగల భూమి మీకెందుకని చెప్పి మరి దౌర్జన్యంగా దాడి చేసి మరి ఆ భూమిని లాక్కోవాలని ప్రయత్నించినా కూడా దాని గురించి రాసే దమ్ము, ధైర్యం ఈనాడుకి కానీ, ఈటీవీకి కానీ, మరి అలాగే టీవీ5 కానీ, ఏబిఎన్ కానీ ఎవరికీ లేదు. మరి మాటలు చెప్పి ఓటు బ్యాంక్ రాజకీయాల్లాగా దళితులు వాడుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా? మన ఆత్మగౌరవాన్ని మరి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఒకసారి ఆలోచించాలి. వాస్తవాలు మనం కూడా మరి మాటలు చెప్పే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఒకవైపు ఉంటే, నిజంగా చేతల్లో ముఖ్యమంత్రి, చేతల్లో తన పనితనాన్ని మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్న ముఖ్యమంత్రి మరో ఒకవైపు ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఇది గమనించి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల గురించి మాట్లాడే అర్హత నిజంగా మీకు లేదనే ఈ రాష్ట్ర ప్రజలు మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే డెమోగ్రఫీ ఇంబ్యాలెన్స్ అని చెప్పి మరి ఏదైతే అమరావతి ప్రాంతంలో దళితులను కానీ, ఎస్సీలు, బీసీలను కానీ, మైనార్టీ వర్గాల భూములు కేటాయించకుండా ఒక పిటిషన్ వేసిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే ఖచ్చితంగా ఈ పెత్తందారి వ్యవస్థదే. అటువంటి పెత్తందారి వ్యవస్థలో మాటలు ఒకవైపు ఉంటే, ఓటు బ్యాంకు కోసం మాటలు ఒకవైపు ఉంటే, చేతలు మాత్రం ఇంకోలాగుంటే, అటువంటి డెమోగ్రఫీ ఇంబ్యాలెన్స్ గురించి మరి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మాటలు వేరు, చేతలు వేరు. కానీ నా 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 అని మరి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఆయన చేతల్లో కూడా నిరూపిస్తున్నారో ఈ ప్రభుత్వానికి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు సపోర్ట్ చేసి మరి మరొకసారి జగనన్నను నిజంగా రాత్రి ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వంగా
ఎక్స్పెక్ట్ చేసే జనసందోహం అనమాట. అక్కడ బెజవాడ అనేది నిజంగా జనసందోహంతో నిండిపోయి తమ ఆత్మగౌరవాన్ని, ఒక కాన్స్టిట్యూషన్, ద ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి ఎంత గౌరవంగా ప్రతి ఒక్కళ్ళు కన్నుల పండగగా అటువంటి అద్భుతాన్ని తిలకించారు కూడా. కానీ దాని గురించి మీడియా పాయింట్లో కనీసం TV5 కానీ, ABN కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ ఒక్కళ్ళు కూడా ఒక ఆర్టికల్ కానీ లైవ్ కానీ ఇవ్వలేదు అంటే ఇదొక అంటరానితనం. ఈ నేటి సమాజంలో ఇదొక అంటరానితనం. ఇటువంటి అంటరానితనాన్ని రూపుమార్పే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం ముఖ్యమంత్రిగా గెలుచుకొని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ యొక్క విగ్రహం యొక్క కాళ్ళు తాకే అర్హత కూడా జగన్కి లేదంటూ విమర్శిస్తున్నారుగా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జగన్ గారికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే అర్హత లేదని చెప్పడానికి అసలు మీకు అర్హత ఏముంది? నిజంగా ఆయన ఈ క్యాబినెట్లో మరి తన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను ఒక డిప్యూటీ సీఎంగా చేసి, అట్లాగే స్పీకర్స్నిగా చేసి దళితుల్ని, అట్లాగే ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాల సుదీర్ఘ స్వతంత్రం వచ్చిన చరిత్రలో ఒక హోంమంత్రి పదవిని ఎస్సీలకు కేటాయించిన గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ప్రతి నామినేటెడ్ పదవుల్లో, ప్రతి పార్టీ పదవుల్లో, ప్రతి విషయంలో బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు, అట్లాగే ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి మీది కాదు. ఖచ్చితంగా మీరు ఎంత మీ నోటితో, మీ ప్రవర్తనతో మాట్లాడే మమ్మల్ని ఇంకా ఓటు బ్యాంకు రాజకీయాలుగానే ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను వాడుకుంటున్న మీరు నిజంగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నాయి. అంబేద్కర్ గారికి నిజంగా ఆయన ఖ్యాతిని 206 అడుగుల ఎత్తులో నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బెజవాడలో అంతే కీర్తితో, అదే 200 అడుగుల ఎత్తులో ఆయన కీర్తి ఈ రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారు. అంత ఉన్నత స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి కీర్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి నిలబడింది. దీనికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి ఈ చీడ పురుగుల్ని, ఈ ప్రతిపక్షాన్ని నిజంగా తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఓట్ల కోసం హడావిడిగా బొమ్మ ఓపెన్ చేశారని చెప్తున్నారు. ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారికి మరి బొమ్మ కాదు, అది నిజంగా ఆత్మగౌరవం. బెజవాడలో ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ళు కష్టపడి దాన్ని పిన్ టు పిన్ మరి దానికి సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకొని ఈరోజు ఆయన ఆవిష్కరించారు. ఆయన ఆవిష్కరించే ఆ అరేంజ్మెంట్స్ చూసి దాని గురించి ఎప్రిసియేషన్ చేయకుండా మీ ఇష్టానుసారంగా మీ రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడుతున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఓట్ బ్యాంక్ ఎప్పుడూ నిజంగా బలపడుతూనే ఉంది. రానున్న రోజులు 151 కాదు, వై నాట్ 175 కూడా, కుప్పం కూడా గెలుచుకునే పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నిలబడుతుంది. ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారికి మరి బొమ్మ కాదు, అది నిజంగా ఆత్మగౌరవం. బెజవాడలో ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ళు కష్టపడి దాన్ని పిన్ టు పిన్ మరి దానికి సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకొని ఈరోజు ఆయన ఆవిష్కరించారు. ఆయన ఆవిష్కరించే ఆ అరేంజ్మెంట్స్ చూసి దాని గురించి ఎప్రిసియేషన్ చేయకుండా మీ ఇష్టానుసారంగా మీ రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడుతున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఓట్ బ్యాంక్ ఎప్పుడూ నిజంగా బలపడుతూనే ఉంది. రానున్న రోజులు 151 కాదు, వై నాట్ 175 కూడా, కుప్పం కూడా గెలుచుకునే పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నిలబడుతుంది.